హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అమెరికాలో మాకు స్నో అయితే బీభత్సంగా పడుతుంది చూడండి. ఆల్రెడీ స్నో స్టార్ట్ అయ్యి 3 రోజులు అయిందనమాట. 3 రోజులు అయినా కూడా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ డే స్నో పడలేదు, మాకు ఐస్ పడింది అనమాట. సో సెకండ్ డే నుంచి స్నో స్టార్ట్ అయింది. మూడో రోజు అనమాట ఈరోజు. ఇంకా అందరూ కార్లు క్లీన్ చేసుకుందాం అని చెప్పి కిందకు వచ్చేసారు. స్నో చాలా పడుతుంది, చలి పెడుతుంది. అయినా కూడా ఏంటంటే 3 రోజులు అయిపోయింది కదా, ఐస్ అంతా కార్లకు ఫుల్గా అతుక్కుపోయింది. ఇంకా మళ్ళీ కార్లు ఇంకా స్ట్రక్ అయిపోతాయి, స్టార్ట్ అవ్వని చెప్పి ఇంకా చలిలో కూడా అందరు కార్లు అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. ఆ అబ్బాయి చూడండి కింద, అబ్బాయికి పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కనిపించట్లేదు అనమాట, మార్జిన్. అది కార్ పార్కింగ్ పక్కన ప్లాంట్స్ కి గోడ కట్టుంది. ఆ గోడ మంచు అంతా కలిసిపోయింది. మళ్ళీ కారు గోడకి ఎక్కడ గుద్దిద్దో అని చెప్పి అబ్బాయి అంతా పక్కన నెట్టేసుకుంటున్నాడు అనమాట. కార్ మార్జిన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, లాక్డౌన్ లో అన్నా కొంచెం అటు ఇటు మాస్క్లు వేసుకొని కనీసం కూరగాయలు అవి తెచ్చుకోవడానికన్నా వెళ్ళడానికి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టలేకపోతున్నాము. బయట అంత చలి. ఇంకా బయటికి ఏదన్నా ఎమర్జెన్సీ వెళ్ళినా కూడా కార్లు బాగా స్కిడ్ అవుతున్నాయి అనమాట. సో స్నో స్టార్మ్ ఉందని ముందే మాకు అనౌన్స్ చేశారు. ఇంకా అందరం ఇంట్లో కావాల్సిన సరుకులు అన్ని తెచ్చి పెట్టుకున్నారనమాట, గ్రోసరీస్ మొత్తం. ఇదిగో స్నో పడ్డాక కారు మీద ఇలా అతకపోయింది అనమాట. ముందు వెనక ఇంకా కారు మొత్తం ఇదే పరిస్థితి. ఇంకా ఫ్రంట్ అద్దం ఉంటది కదా, అదైతే అస్సలు కనిపించదు. ఇంకా మళ్ళీ దాన్నేమో ఏదో ఒకటి పెట్టి గీకితే మొత్తం గీతలు పడతాయి కదా ఫ్రంట్ది. సో అంత ఘోరంగా ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా అందరు క్లీన్ చేసుకుంటా ఉన్నారు. ఇది వచ్చేసి 4th డే అన్నమాట. కొంచెం స్నో పడ్డం తగ్గింది. ఇంకా వాక్ పాత్ కూడా కనిపించట్లేదని చెప్పి వీళ్ళు ఈ మిషన్స్ తీసుకొని వచ్చి ఓన్లీ వాక్ పాత్ వరకు క్లీన్ చేస్తున్నారు. ఆయన క్లీన్ చేస్తున్నా కూడా మొత్తము ఏం క్లీన్ అవ్వట్లేదు. జస్ట్ మనకి ఇక్కడ ఉంది వాక్ పాత్ అని కనిపిస్తుంది అంతే. వెనక చూడండి, ఇంకా ఆయన క్లీన్ చేసిందంతా మొత్తము ఆ చెట్ల మీద పడతా ఉంది. ఇంకా ముందుకు వెళ్తుంటే కార్లన్నీ పార్కింగ్ చేసుకున్నారు. కొంతమంది అయితే క్లీన్ చేసుకున్నారు అన్నమాట. క్లీన్ చేసుకున్న కార్ల మీద కూడా మొత్తం దారుణంగా పడుతుంది పాపం. చూడండి అప్పుడు ఆ కార్ మీద ఎలా పడుతుందో. ఇంకా ఫుల్ పడతా ఉంది. కింద ఇంకా కూడా 2 ఇంచ్ పైనే ఉంది ఆయన క్లీన్ చేశాక. ఇంక ఎండ వచ్చిందంటే మొత్తం దారుణంగా స్ట్రక్ అయిపోతుంది అనమాట. కింద జర్రుని జారుతుంది. స్నో పడ్డ రోజు నెక్స్ట్ డే బాగానే ఉంటుంది. మూడో రోజు నుంచి ఉంటుంది నరకం అనమాట. బాగా స్కిడ్ అవుతున్నాయి. ఇంకా చాలా జాగ్రత్తగా ఈ చలికి ఒక అరగంట క్లీన్ చేసుకునేటప్పటికి గ్లౌజులు ఉన్నా కూడా చేతులు తిమ్మిరి పడుతున్నాయి. అది పరిస్థితి. ఈ పైన చూడండి, ఇదంతా ఐస్ అన్నమాట. ఫస్ట్ డే ఐస్ పడింది, అదంతా కొంచెం కిందకి జారి అలాగే ఉండిపోయింది కోన్లు కోన్లుగా. కూలింగ్ ఎక్కువ ఉంది కదా, అసలు కరగలేదు 4 రోజులు అయినా కూడా. ఈ కారు చూడండి, నిన్న సాయంత్రం నుంచి ట్రై చేస్తున్నారు అది పార్కింగ్ లో పెడదామని. అది స్కిడ్ అవుతా ఇంకా పార్కింగ్ లో పెట్టడానికి కూడా అవక అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు పార్కింగ్ లో పెడదామని చెప్పి ట్రై చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి. ఇక బాగా స్కిడ్ అవుతుంది. ఇటు మూవ్ చేస్తే అటు వెళ్తుంది, అటు మూవ్ చేస్తే ఇటు వెళ్తుంది. బాగా స్కిడ్ అవుతుంది. దాని కింద స్నో అంతా పక్కన నెట్టేస్తా ఉన్నారు పాపం మార్నింగ్ నుంచి. ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. చూడండి మీరే, అంత దారుణంగా జారుతా ఉన్నాయి పరిస్థితి అయితే. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి క్లోజప్ లో మీకు. అమ్మో, ఈ చలికి తట్టుకోలేక నేనైతే పైకి వచ్చేసాను. ఇంకా వీళ్ళైతే కంటిన్యూషన్ గా చేస్తానే ఉన్నారు చూడండి కింద. ఆ స్నో కూడా కింద ఐస్ ఉంది కదా, స్నో అయితే కొంచెం ఇసుకేస్తే వెళ్ళిపోతుందంట. లేదంటే ఇది ఉంది కదా సాల్ట్ వేస్తున్నారు వీళ్ళు. ఆ సాల్ట్ ఆల్రెడీ చల్లారు వీళ్ళు స్నో పడడం కంటే ముందు. కానీ అది కూడా కరిగిపోయింది కూలింగ్ దెబ్బకి సాల్ట్ అంతా. బాల్కనీలో పడిన స్నోకి మా పిల్లలు ఇద్దరు చూడండి, ఇది 4th డే స్నో మ్యాన్లు చేశారు. అంత స్నో ఎక్కువ పడింది. ఇంకా మెయిన్ రోడ్ల మీద స్నో అయితే ఇలా క్లియర్ చేస్తున్నారు అనమాట. ఇది మా ఇంటి దగ్గర మొత్తం కింద పార్కింగ్ లో ఇలా క్లీన్ చేస్తున్నారు. వెహికల్ వచ్చి ఆ ఎడ్జ్ నుంచి మొత్తం తోసుకుంటా వస్తా ఉంది. ఆ తోసిన కుప్పలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకెన్ని నెలలకు కరుగుతాయో కూడా చెప్పలేము. కూలింగ్ అంత దారుణంగా ఉంటుంది. ఇంకా ఇదంతా కరిగేటప్పుడు ఉంటది. బాగా కరిగి కొంచెం కరిగింది అనుకోండి, అది బాగా జారుతా ఉంది. ఇంకా రోడ్ల మీదకి వెళ్ళాలంటే దారుణమైన పరిస్థితి. స్నో పడ్డప్పుడు చూడడానికి తెల్లంగా భలే ఉంది కానీ వ్యూ అయితే ఒక 2 నిమిషాలు
స్వెటర్స్ అన్ని వేసుకొని పోయి ఫోటోలు దిగామా లోపలికి వచ్చామా అన్నంత వరకే స్నో బాగుంది, చూడడానికి బాగుంది. కానీ అసలు ఆ స్నోలో నడవాలన్నా పిల్లల పరిస్థితి మరీ దారుణం. స్కూల్స్ అయితే 1 వీక్ హాలిడేస్ ఇచ్చేశారు. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఇది వచ్చేసి సిగ్నల్ ఉంది అని ఆగడమే తప్ప సైడ్స్ కి మనకి ఎక్కడ మార్జిన్స్ ఏం కనిపించట్లేదు. అసలు చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్లు కూడా. ఏదో ఎమర్జెన్సీ అయిన వాళ్ళే ఇలా బయటకు వస్తా ఉన్నారనమాట. చూడండి, ప్రతి వెహికల్ కూడా 20కి మించి అసలు స్పీడ్ కూడా వెళ్ళట్లేదు, స్కిడ్ అవుతాయి అని చెప్పి. అదిగో పోలీస్ వ్యాన్లు అయితే వాళ్ళు ఎలా తిరుగుతున్నారో గానీ నాన్ స్టాప్ గా తిరుగుతూనే ఉన్నారు. ఈ రోడ్ల మీద మినిమం స్పీడ్ 40 ఉంటది. అంతకంటే తక్కువ వెళ్ళినా కూడా పోలీస్ వాళ్ళు ఆపుతా ఉంటారన్నమాట. అలాంటిది ఈ స్నో దెబ్బకి ఇంకా వెహికల్స్ కి రూల్స్ ఏం లేవన్నమాట. 20, 15 అంతే, అంతకు మించి స్పీడ్ వెళ్తున్నోళ్ళు ఎవరు లేరు. ఇదిగో పక్కన మెయిన్ రోడ్ లో ఫుట్ పాత్ మీద ఈ వెహికల్స్ వచ్చి ఇలా క్లీన్ చేస్తున్నాయి. ఎంత తోసుకొని పోతున్నాయి. ఇవన్నీ తోసినా కూడా ఇంకా 1 ఇంచ్ పైనే ఉంది చూడండి. ఇది బాగా డేంజర్ అన్నమాట. ఇప్పుడు స్నో అంతా పక్కకు తోసేస్తున్నారు ఆల్మోస్ట్. దాని కింద ముందు ఐస్ పడింది కదా, అది ఉందన్నమాట 1 ఇంచ్ పైనే. ఇంకా అది బాగా జర్రుని జారుతుంది ఎటంటే అటు. ఇంకా అది కరిగేటప్పటికి దీని మీద అయితే మళ్ళా వీళ్ళు సాల్ట్ వేస్తారు. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం జారకుండా ఉంటది కానీ స్టిల్ జారుతానే ఉంటది. ఇది మా ఇంటి దగ్గర చెరువు ఉందన్నమాట. ఆ చెరువు చూడండి మొత్తము ఇలా ఫ్రీజ్ అయిపోయింది. సరే ఎంత ఫ్రీజ్ అయిందని చెప్పి రాయేస్తున్నాం చూడండి. పైన ఒక 2 ఇంచ్ వరకు స్నో పడి గట్టిగా అయింది కానీ లోపలైతే వాటర్ ఉన్నాయి. లోపల పాపం ఫిషెస్ అన్ని ఎలా ఉన్నాయో ఏమో, అంత చలిగా ఉంది. పిల్లలకి వింటర్ బ్రేక్ అని చెప్పి ఒక 2 వీక్స్ హాలిడేస్ ఇచ్చారు. కంటిన్యూషన్ మళ్ళా ఈ స్నో పడుతుందని మళ్ళా హాలిడేస్ ఇచ్చారు. వాళ్ళకైతే పాపం ఇంట్లో బాగా బోర్ కొడతా ఉంది. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఇంకా కనీసం ముగ్గన్నా వేసుకోకపోతే మనసు భయం బాలేదు. ఇంకా ఆర్గానిక్ హోలీ కలర్స్ దొరికినాయి అన్నమాట. అవి తీసుకొని మా బ్యాక్ యార్డ్ లో ఇలా ముగ్గేసుకున్నాను నేను. ఈ ముగ్గు నేను చిన్న షార్ట్ పెట్టాను. చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది బాగుందని కామెంట్లు పెట్టారు. ఇంకొంతమంది అయితే స్నోని పొల్యూట్ చేస్తున్నా అని చెప్పి కామెంట్ పెట్టారు. నేను వచ్చేసి ఆర్గానిక్ కలర్సే వాడాను. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదండి. ఇది వచ్చేసి మా ఇంటి వెనకే వేసుకున్నాను కాబట్టి ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. మేము సెకండ్ డేనే ఇది క్లీన్ చేసేసాము.